హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోమ్ మినీ వ్లాగ్. ఇవాళ మా మమ్మీ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేసింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. దీనికోసం అయితే ఒక కప్ అయితే క్యాషు తీసుకున్నానండి, జీడిపప్పు. దాన్ని అయితే డ్రై రోస్ట్ చేసుకున్నాను. అలాగే ఒక కప్ అయితే ఆల్మండ్స్, బాదం అయితే తీసుకున్నానండి. వాటిని కూడా ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న మెజర్మెంట్ కప్ అయితే ఇదండి. మీ దగ్గర ఏ కప్ ఉంటే ఆ కప్తో తీసుకోవచ్చు. క్యాషు, ఆల్మండ్స్, పూల్ మకానా అండి. పూల్ మకానా కూడా నేను 1 కప్ తీసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. పూల్ మక్కన ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే అండి, దాన్ని పట్టుకొని మనం ఇలా నలిపితే కొంచెం సౌండ్ వస్తూ స్మాష్ అయిపోతుందండి. కిస్మిస్ని కూడా ఇలాగే డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. కిస్మిస్ నేను తీసుకున్న బౌల్లో హాఫ్ అయితే తీసుకున్నానండి. ఎక్కువ తీసుకోలేదు, ఫుల్ కప్ తీసుకోలేదు, హాఫే తీసుకున్నానండి కిస్మిస్ అయితే. బాదం కూడా మనకి ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే అండి, వాటిని ఫ్రై చేసేటప్పుడు చట్పట్ అని సౌండ్ వస్తుంది, మంచి స్మెల్ అయితే వస్తుందండి. అప్పుడు అవి మనకి మంచిగా ఫ్రై అయినట్టు తెలుస్తుందండి. నేను బెల్లాన్ని కూడా మంచిగా తురుముకున్నాను. తర్వాత నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ అయితే ఫ్రై చేసుకున్నానండి. నేను ఓన్లీ పూల్ మకానా, బాదం, జీడిపప్పే 1 కప్ తీసుకున్నానండి. మిగిలినవి అన్నీ హాఫ్ కప్ తీసుకున్నాను. నేను నువ్వులు కూడా తీసుకున్నానండి. అందులో పావు కప్పే తీసుకున్నాను. ఎందుకంటే ఇది సమ్మర్ కదండి, వేడి చేస్తుంది అనేసి నేను పావు కప్ అయితే తీసుకున్నాను. వీటన్నిటిని అయితే సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి, హైలో పెట్టి అయితే ఫ్రై చేసుకోవద్దు. నేను బెల్లం అయితే వీటన్నిటికీ 2 కప్పులు వేసుకున్నానండి. 2 కప్పులు మా టేస్ట్కి అయితే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ కూడా కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, వాటన్నిటిని అయితే మిక్సీ చేసుకొని వాటితో పాటే బెల్లాన్ని కూడా వేసుకొని మిక్సీ చేసుకున్నానండి. ఇప్పుడు ఉండలుగా అయితే చుట్టుకున్నాను వాటిల్ని. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిలతో చేసుకోండి. వీటితోనే చేయాలని ఏమీ లేదు. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చండి. నేనైతే పల్లీలు వేయలేదు. అలా షాపుల్లో అమ్మేలాగా చేస్తే మా పిల్లలు అయితే తినరండి. అందుకని ఇలా మెత్తగా అయితే చేశాను. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.